ఇప్పుడు దాంట్లోనే 1 కప్ రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ రవ్వకి 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు రవ్వ యాడ్ చేయాలి. రవ్వ ఉండలు కట్టకుండా ఉండడానికి కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూ ఉండాలి. కాసేపటికి ఇదంతా దగ్గర పడిపోయేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారా, అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ కి తగినంత షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 కప్ రవ్వకి 2 కప్స్ ఆఫ్ వాటర్ అండ్ 1 కప్ షుగర్ యాడ్ చేశాను.